ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని 7 మున్సిపాలిటీలను పూర్తి మెజారిటీతో కైవసం చేసుకుంది కాంగ్రెస్ పార్టీ. ఏదులాపురం, సత్తుపల్లి, మదిర, వైరా, కల్లూరు, ఇల్లందు, అసరావుపేట మున్సిపాలిటీల్లో మ్యాజిక్ ఫిగర్ దాటేసింది. గెలుపొందిన వారిని హైదరాబాద్తో పాటు సమీప ప్రాంతాల్లోని క్యాంపులకు తరలించిన పార్టీలు అభ్యర్థులు చేజారకుండా చర్యలు చేపట్టాయి. కొత్తగూడెం కార్పొరేషన్లో మాత్రం హంగ్ ఏర్పడింది. దీంతో స్వతంత్ర అభ్యర్థులు కీలకంగా మారారు. ఇక్కడ సిపిఐకి బీఆర్ఎస్ పార్టీ మద్దతు ప్రకటించింది. దీంతో మేయర్ పీఠం కాంగ్రెస్ సిపిఐతో ఎవరికి దక్కుతుందన్న దానిపై ఉత్కంఠ నెలకొంది. బీఆర్ఎస్ నుంచి గెలిచిన వారిలో కొందరు కాంగ్రెస్లో చేరే ఛాన్స్ ఉన్నట్టుగా తెలుస్తోంది. దీంతో గెలిచిన అభ్యర్థులు చేజారకుండా అన్ని పార్టీలు జాగ్రత్త పడుతున్నాయి. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి ఖమ్మం నుంచి మహేందర్ అందిస్తారు. మహేందర్, ఉమ్మడి ఖమ్మం జిల్లాలో మొత్తం 7 మున్సిపాలిటీలను కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకోగా కొత్తగూడెం కార్పొరేషన్లో మాత్రం హంగ్ ఏర్పడింది. మిగతా 7 మున్సిపాలిటీలకు సంబంధించి చూస్తే 7 మున్సిపాలిటీల్లో కాంగ్రెస్ స్పష్టమైన మెజార్టీతో గెలుపొందినా కానీ ఆయా వారి పార్టీకి సంబంధించిన అభ్యర్థులకు సంబంధించి కూడా హైదరాబాద్తో పాటుగా వివిధ ప్రాంతాలకు క్యాంపులకు కూడా తరలించడం జరిగింది. ప్రధానంగా బట్టి విక్రమార్క సంబంధించి ప్రాతినిధ్యం వహిస్తున్న మదిర మున్సిపాలిటీలో 22 వార్డులు కానీ మొత్తం 21 వార్డులు కూడా కాంగ్రెస్ పార్టీ గెలిచి కూడా అక్కడ చైర్మన్ స్థానాన్ని కూడా కైవసం చేసుకోవడం జరిగింది. అదేవిధంగా ఏదులాపురం మున్సిపాలిటీలో కూడా మొత్తం 32 వార్డులు కానీ 24 వార్డులు కూడా కాంగ్రెస్ పార్టీ గెలిచి కూడా చైర్మన్ స్థానాన్ని కైవసం చేసుకుంది. మిగతా మున్సిపాలిటీలు అన్ని మున్సిపాలిటీల్లో కూడా కాంగ్రెస్ పార్టీ ఏకపక్షంగా విజయాలు సాధించింది. వైరా, కల్లూరు సంబంధించిన మున్సిపాలిటీలో 20 వార్డులు ఉండగా ఇక్కడ 12 వార్డులు కూడా గెలుచుకొని కూడా వైరా, కల్లూరు మున్సిపల్ చైర్మన్ స్థానాలను కూడా కాంగ్రెస్ కైవసం చేసుకోవడం జరిగింది. అదేవిధంగా అశ్వరావుపేట మున్సిపాలిటీ సంబంధించి 22 వార్డులు ఉంటే 17 వార్డులు కూడా కాంగ్రెస్ గెలిచి చైర్మన్ స్థానాన్ని కైవసం చేసుకుంది. ఇల్లందు మున్సిపాలిటీ సంబంధించి చూస్తే మాత్రం ఇల్లందు మున్సిపాలిటీల్లో కూడా 24 వార్డులు కానీ 19 వార్డులు గెలుచుకొని కూడా ఇల్లందు మున్సిపల్ చైర్మన్ స్థానం కూడా కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకోవడం జరిగింది. అయితే మిగతా సత్తుపల్లి సంబంధించి మాత్రం సత్తుపల్లి 23 వార్డులకు గాను మొత్తం 17 వార్డులు సంబంధించి కాంగ్రెస్ పార్టీ గెలుచుకొని సత్తుపల్లి మున్సిపల్ చైర్మన్ స్థానాన్ని కూడా కైవసం చేసుకుంది. మొత్తం 7 మున్సిపాలిటీలు కూడా స్పష్టమైన ఆధిక్యత సంబంధించి కాంగ్రెస్ సాధించింది. దీంతో క్యాంపుకు తరలించే అవకాశం లేకున్నా కానీ ముందు జాగ్రత్తగా మాత్రం వారి నుంచి పార్టీ నుంచి గెలిచిన అభ్యర్థులు మాత్రం క్యాంపుకు తరలించారు. అయితే కొత్తగూడెం కార్పొరేషన్లో మాత్రం ఆసక్తికరమైన పరిణామాలు చోటు చేసుకున్నాయి. కొత్తగూడెం కార్పొరేషన్ సంబంధించి మొత్తం 60 డివిజన్లకు సంబంధించి ఉంటే ఇందులో 22 డివిజన్లు కాంగ్రెస్ పార్టీ గెలుపొందగా 22 డివిజన్లు సిపిఐ పార్టీ గెలుపొందింది. బీఆర్ఎస్ 8 చోట్ల గెలుపొందడం జరిగింది. ఇక్కడ స్వతంత్రులు 6 చోట్ల గెలుపొందారు. సిపిఎం, బీజేపీ చెరొక చోట గెలుపొందడం జరిగింది. అయితే ఇక్కడ స్వతంత్రులు కూడా చాలా కీలకంగా మారనున్నారు. ఇప్పటికే స్వతంత్రులతో కూడా ఇటు కాంగ్రెస్, సిపిఐ కూడా చర్చలు సంబంధించి జరుపుతుంది. సిపిఐ పార్టీ నుంచి గెలిచిన వారిని కూడా ఇప్పటికే క్యాంపుకు సంబంధించి తరలించిన పరిస్థితి ఉంది. మొత్తానికి కొత్తగూడెం కార్పొరేషన్లో మేయర్ సంబంధించిన పీఠం కాంగ్రెస్ దక్కపోతుందా, సిపిఐకి దక్కపోతుందా కొంత ఆసక్తికరమైన పరిణామాలు చేసుకుంటున్నాయి. గంటకు ఈక్వేషన్స్ మారుతున్న నేపథ్యంలో ఇవాళ సాయంత్రం లోపు కొత్తగూడెం కార్పొరేషన్ ఎవరిదన్నది కూడా ఒక స్పష్టమైన క్లారిటీ వచ్చే అవకాశాలు. రైట్ మహేందర్, థ్యాంక్ యూ.